అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుధా, గైనకాలజిస్ట్. ఈరోజు ప్రెగ్నెంట్ వాళ్ళు వాడే కామన్ మందులేంటో చూద్దాము. అవి వాడేటప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే ఫస్ట్ మేము ఇచ్చే మెడిసిన్స్లో ఫోలిక్ యాసిడ్. ఇది ఎందుకు వాడతామంటే బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రాపర్గా జరుగుతుంది. ఈ ఫోలిక్ యాసిడ్ కనుక మదర్కి డెఫిషియెంట్గా ఉంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఫార్మేషన్ అప్పుడు కొన్ని డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తప్పకుండా ఈ ఫోలిక్ యాసిడ్ ఈవెన్ 3 months ముందు నుంచి కూడా వాడితే బెటర్. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అప్పుడే ఫోలిక్ యాసిడ్ రాస్తుంటాం. ఈ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ యూజువల్లీ బ్రేక్ఫాస్ట్ చేసి కానీ లంచ్ చేసి కానీ రోజు ఒక టాబ్లెట్ తీసుకోమని చెప్తాం. అండ్ 4th month నుంచి ఐరన్ కాల్షియం టాబ్లెట్లు కూడా ఇస్తుంటాం. కొంతమంది ఏం చేస్తారు, ఇవి ఒక్కో టైంలో వేసుకోవాలంటే మనకు గుర్తుండదు, అన్నీ ఒకసారి వేసేసుకోవచ్చు అని కూడా ప్లాన్ చేయొచ్చు. ఇదైతే కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ఐరన్ అండ్ కాల్షియం ఈ రెండు 2 different కాంపోనెంట్స్. ఒకే పూట కనుక ఈ రెండు వేసేసుకుంటే ఇవి రెండు నలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అబ్జార్ప్షన్ ప్రాపర్గా ఉండక ఏ టాబ్లెట్ కూడా సరిగా పనిచేయదు. ఈ ఐరన్ టాబ్లెట్ అనేది నైట్ టైమ్స్ వేసుకుంటే బెటర్. అయితే ఈ టాబ్లెట్కి ఒక 1 hour ముందు 1 hour తర్వాత డైరీ ప్రోడక్ట్స్ లేకుండా చూసుకోవాలంటే మిల్క్, కర్డ్ ఆర్ పన్నీర్ కానీ అట్లా కాల్షియం రిలేటెడ్ ప్రోడక్ట్స్ లేకుండా ఉంటే ఈ ఐరన్ యొక్క అబ్జార్ప్షన్ ప్రాపర్గా ఉంటుంది. వీలైతే ఈ టాబ్లెట్తో పాటు లెమన్ జ్యూస్ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ ఇలా సి విటమిన్ రిచ్ ఫుడ్ తీసుకుంటే కనుక ఇంకా బాగా అబ్జార్బ్ అవుతుంది. కాల్షియం టాబ్లెట్లు యూజువల్లీ మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ తీసుకుంటే బెటర్. ఈ టాబ్లెట్ తోటి ఫుడ్ తోటి పెద్దగా ఇంట్రాక్షన్స్ ఉండవు. సో దీంతో పాటు ఎటువంటి ఫుడ్స్ తీసుకున్నా ప్రాబ్లం ఏమీ ఉండదు. అండ్ మల్టీవిటమిన్ మెడిసిన్స్ కూడా కొంతమందికి ఇస్తూ ఉంటాం. ఇవి కూడా యూజువల్లీ ఈవినింగ్ అయితే బెటర్. అండ్ ఈ మల్టీవిటమిన్ టాబ్లెట్ కూడా ఈ ఐరన్ కాల్షియంకి క్లాష్ అవ్వకుండా ఒక 1 or 2 hours గ్యాప్ ఉండేలాగా తీసుకుంటే వీటి అబ్జార్ప్షన్ కూడా ప్రాపర్గా ఉంటుంది. కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ ఐరన్ టాబ్లెట్లలో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఫెరస్ సల్ఫేట్, ఫెరస్ ఫ్యూమరేట్, ఫెరస్ ఆస్కార్బేట్ అండ్ ఇంకా కొన్ని లాక్టోఫెరన్, హీమ్ ఐరన్, ఇలా డిఫరెంట్ కాంపోనెంట్స్లో ఐరన్ మనకి అవైలబుల్గా ఉన్నాయి టాబ్లెట్స్లో. అయితే కొన్ని ఫార్ములేషన్స్ ఏమో తక్కువ రేట్లో ఉంటాయి. లాక్టోఫెరిన్, హీమ్ ఐరన్ వంటి ఫార్ములేషన్స్ అయితే ఎక్కువ కాస్ట్ ఉంటాయి. ఏది బెటర్ అని అడిగితే యూజువల్లీ ఫెరస్ సల్ఫేట్, ఫెరస్ ఫ్యూమరేట్ అవి కొంచెం గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కాజ్ చేస్తాయి. అంటే ఈ టాబ్లెట్ వేసుకున్నాక కొంతమందికి 1 or 2 hours కడుపులో తిప్పడం లేదంటే వామిటింగ్ అయిపోవడం జరగవచ్చు. అందరికీ జరగదు, కొంతమందికి. ఇలాగ ఇంటాలరెన్స్ కనుక ఉంటే అటువంటి వాళ్ళకి అదర్ ఫార్ములేషన్స్ లాక్టోఫెరిన్ కానీ హీమ్ ఐరన్ కానీ ఇటువంటివి ఇస్తే దానివల్ల గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ తక్కువగా ఉంటుంది. సో అలా ఫార్ములేషన్స్ కూడా ఒక్కొక్కసారి చేంజ్ చేస్తూ ఉంటాం. కాల్షియంలో కూడా అంతే. కాల్షియం కార్బోనేట్, కాల్షియం సిట్రేట్, ఇలా కోరల్ కాల్షియం అని డిఫరెంట్ ఫార్ములేషన్స్ ఉంటాయి. సో ఎవరికి ఏది సూట్ అవుతుందో ఆ రకమైనవి ఇస్తూ ఉంటాం. అండ్ ఫోలిక్ యాసిడ్ వల్ల మోస్ట్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. కొంతమందికి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కలగవచ్చు. బట్ స్టిల్ ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెంట్ ఉమెన్కి. కొంతమంది అడుగుతారండి, మేము తీసుకునే ఫుడ్స్లోనే ఈ ఐరన్, కాల్షియము, ఫోలిక్ ఉండేలాగా తీసుకుంటాం, మరి మాకు ఈ టాబ్లెట్స్ అవసరం లేదు కదా. ఇది కరెక్ట్ కాదండి. మీరు రికమెండెడ్ డైలీ అలవెన్స్ ప్రకారంగా తీసుకోగలిగితే ఇట్ ఈస్ ఓకే. మీరు టాబ్లెట్ వాడకపోయినా పర్లేదు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే సపోజ్ మీరు ఒక ఆకుకూర 1 cup తీసుకున్నారనుకోండి, అందులో ఉన్న ఐరన్ కాంపోనెంట్ మొత్తం మన బాడీలోకి చేరదు. ఎందుకంటే అది డైజెషన్లోనే కొంతవరకు వేస్టేజ్ జరుగుతుంది. తర్వాత డైజెషన్ అయ్యాక కూడా ఈ ఇంటెస్టైన్స్లోకి అబ్జార్బ్ అయ్యేటప్పుడు కూడా
కొంత భాగం వేస్ట్ అవుతుంది. సో ఫైనల్గా మీ బ్లడ్లో కలిసే ఐరన్ లెవెల్స్కి చూస్తే మీరు ఒక కప్ ఆఫ్ లీఫీ వెజిటబుల్ తీసుకున్నా అది చాలా తక్కువ క్వాంటిటీ మీ బాడీలో ఐరన్ కింద అబ్జార్బ్ అవుతుంది. ఈ రకంగా కౌంట్ చేసుకుంటూ పోతే మీరు రికమెండెడ్ డోసెస్ని రీచ్ అవ్వడం అందరికీ సాధ్యం కాదు. అందుకనే ఈ ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీ పీరియడ్లోనే కాదండి, డెలివరీ తర్వాత కూడా 3 నెలలు తప్పకుండా వాడాలి. అప్పుడే మీరు ఈ డెలివరీ టైంలో లాస్ అయిన బ్లడ్ మళ్ళీ రిస్టోర్ జరగడం అండ్ ఆల్సో బేబీకి కావాల్సిన కాల్షియం అది మీ బాడీ నుంచి అబ్జార్బ్ అయ్యి బేబీ బోన్స్ ఫార్మేషన్ ఇవన్నీ జరుగుతాయి కదా. అండ్ డ్యూరింగ్ లాక్టేషన్ కూడా మీకు కాల్షియం లెవెల్స్ అవసరం. అవన్నీ కూడా ఈ కాల్షియం టాబ్లెట్స్ మేనేజ్ చేస్తాయి. ఆఫ్టర్ 3 months మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే వరకు కూడా కాల్షియం టాబ్లెట్స్ అనేవి కంటిన్యూ చేయడం మంచిది. ఈ టాబ్లెట్లే కాకుండా వాళ్ళ ప్రొఫైల్ని బట్టి థైరాయిడ్ మందులు కానీ లేదు కొన్ని విటమిన్స్ ఏదైతే డెఫిషియన్సీ ఉన్నాయో అవి రిస్టోర్ చేయడం అండ్ ఇంకా కొన్ని బీపీ టాబ్లెట్స్ షుగర్ టాబ్లెట్స్ అవసరమైనవి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రాపర్గా టైమింగ్ తెలుసుకొని వాడితే వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.